నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి జిల్లా ఎంపీ అరవింద్ ఎమ్మెల్సీ కవిత సంతాపం దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ప్రజాప్రతినిధులు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ఆయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ ఆర్మూర్లో పెరిగిన కోతుల బెడద ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ సతీమణిని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా భారతదేశానికి ఎనలేని సేవలు మన్మోహన్ సింగ్ అందించారని, ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే కాకుండా దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన దేశ ప్రధాని కంటే ఒక ఆర్థికవేత్తగా చాలా ప్రాచుర్యం పొందారు. ఆయన గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆ సమయంలో ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రధాని గారితో పాటు ఇద్దరు ఆర్థికవేత్తలు ఆనాడు చేసిన ఆర్థిక సంస్కరణలే ఈ రోజు దేశ ప్రగతికి, ఈ దేశం అభివృద్ధి ఆనాటి సంస్కరణలు ఈ రోజు దోహదపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అసలు ఊహించలేని రోజు వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజు పీవీఆర్ భవన్ లో మా నాయకుడు వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడమైనది. అలాగే ఒక 2 నిమిషాలు మౌనం పాటించడమైనది. వారి ఆత్మకు శాంతి కలగాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచకుంటే తాము ఎన్నికలు జరగబోనివ్వమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 40కి పైగా బీసీ కుల సంఘాలకు చెందిన నాయకులు శుక్రవారం నాడు ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ ప్రధాన డిమాండ్గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొందని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగబోనివ్వమని ప్రకటించారు. ఏమని బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని
లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయంతో పాటు రాత్రి సైతం కోతులు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ఇళ్లలో ప్రవేశించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోతుల నియంత్రణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు కాలనీలో కోతులు ఇళ్లలో ప్రవేశిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ డిసెంబర్ 30వ తేదీన చలో నల్గొండ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీను, నరేష్, రాజేందర్, మంగా, మోయిన్ తదితరులు ఉన్నారు. రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిన్ననే డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా అనేక రకాల ఇలా జెండా ఆవిష్కరణలు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాలో ఇలా శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సంబంధించి భారీ బహిరంగ సభ సోమవారం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి ఏర్గట్ల మండల కేంద్రంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివనొల్ల శివకుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణవేత్త, దేశ ఆర్థిక దిక్సూచి మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి, దేశ ప్రజలకు తీరని లోటని అన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ముందుగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన 2 నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దేశ ఆర్థిక 10 ఏళ్లు ప్రధానమంత్రిగా, 5 ఏళ్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు అందించి నిన్న మరణించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మా ఎర్రల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకు, మన దేశానికి, మా కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం తీరని లోటు. ఆయన మన దేశాన్ని,
అభివృద్ధి పథంలో తీసుకుపోయే విషయంలో చేయని కృషి లేదు. చాలా కష్టపడి దేశ ఆర్థిక వ్యవస్థను ఈరోజు గాడిలో పెట్టి అందరికీ అన్ని విధాలుగా అభివృద్ధి బాట అంటే ఏంది అని చూపించిన ఆయన లేకపోవడం మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు దేశ ప్రజల తరఫున ఆయనకు పూర్తిగా వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ముక్కాల్ మండల కేంద్రంలో పడిలేచిన మర్రి చెట్టు సన్నిధానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న సాయి పారాయణంలో చప్పన్ భోగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మహా నైవేద్యం కార్యక్రమంలో స్వామివారికి 108 రకాల తీపి పదార్థాలతో నైవేద్యం సమర్పించారు. ఈ సాయి పారాయణం మహాశోభయాత్రతో ముగుస్తుందని సాయి సేవా సమితి సభ్యులు తెలిపారు. భారతదేశానికి మాజీ ప్రధానిలా ఉండి ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ సేవలు ఎనలేనివని డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా పనిచేసిన ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెలో నిలిచిపోయారన్నారు. అలాగే కాంగ్రెస్ పరిపాలన ఎంతో సవ్యంగా సాగిందని మన్మోహన్ సింగ్ లాంటి మంచి వ్యక్తి దొరకడం కష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. పాల్గొండ మండల కేంద్రంలోని నిమిషాంబ ఆలయంలో శుక్రవారంను పురస్కరించుకొని విశిష్ట పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మరియు నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బంగారు బొట్టును సమర్పించి ఆలయంలో విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులున్నారు. నందిపేట మండల కేంద్రంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ దేశ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన మన్మోహన్ సింగ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి సేవకుడిలా, మంచి నాయకుడిలా అందరి గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. అలాగే నేడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్థిక సంస్కరణలు మన దేశానికి తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలిపినటువంటి వ్యక్తి మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. కావున ఈరోజు మన తెలంగాణ రాష్ట్రము ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. అందులో కీలక పాత్ర పోషించినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు ఈయన ఈరోజు పరమవధించారంటే మనమందరం కూడా చాలా బాధతో ఉన్నాం. ఓన్లీ మన భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలోని దేశాలని కూడా ఈరోజు ఒక మహనీయుడిని కోల్పోయినామని చెప్పేసి మనమంతా బాధతో ఉన్నాం. మరొక్కసారి వారికి మా యొక్క నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, నందిపేట మండల ప్రజల తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో అసాధ్యుడిగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశ హాల్లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బార్ అసోసియేషన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జగన్ న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ఎగుమతులు, దిగుమతులకు సరిపడా విదేశీ ద్రవ్యం లేని పరిస్థితులలో నూతన ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రిగా దేశ ప్రజల మన్ననలు చూరగొన్న ఆర్థికవేత్తగా అభివర్ణించారు. వ్యాపార, వాణిజ్య రంగాలలో భారత కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చిన రూపశిల్పిగా పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రిగా కూడా మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రజలకు అందుబాటులోకి నూతన చట్టాలను చేర్చిన ఆచరణశీలి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని జగన్ తెలిపారు. దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన ఒక మేధావిని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై లైంగిక వేధింపులకు నిరసనగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నమలై కొరడాతో కొట్టుకున్న ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కొరడాతో కొట్టుకున్నారు. ఇటీవల అన్నమలై యూనివర్సిటీలో విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన ఇలా చేశారు. చొక్కా విప్పి పలుమార్లు కొట్టుకున్నారు. ఈ వీడియోలో దృశ్యాలు చూడవచ్చు. మనం మరోవైపు డిఎంకేను గద్దెదించే వరకు తాను చెప్పులు వేసుకుంటానంటూ అన్నమలై నిన్న శపథం చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్ తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించారని, 10 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. వివాదరహితుడు, నిజాయితీ గల వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మోహన్ నాయక్, అంజిరెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, కలేక్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. 2014 వరకు 10 సంవత్సరాలు సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి అనుకుంటా మొదటి వ్యక్తి అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు. దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొదటి వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు, ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈనాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నదానికి కారణం కూడా వాళ్ళిద్దరే, లేకపోతే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చుండే. ఆర్థిక వ్యవస్థ కుళ్ళిపోయి వ్యవస్థ అంతా తయారైపోతే దానికి గాడిలో పెట్టినటువంటి వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మహా వ్యక్తి, ఆయన చూసుకొని మనం నేర్చుకోవాలి. బహుశా ఇట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు. ఆయన మేధా సంపత్తిని, ఆయన శక్తిని, ఆయన తెలివిని గుర్తించినటువంటి నాయకులు, ప్రభుత్వాలు ఆయన 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా స్థానం కలిగించారు. రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం కాదు. రాజకీయానికి కొన్ని విలువలు ఉన్నాయి. అలాంటి విలువలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈ మహా వ్యక్తి రోజు చనిపోవడం ఒక పార్టీకి కాదు, దేశానికి లోటు. అలాంటి వ్యక్తులు ఉంటే అలా సలాలతో భారతదేశ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, బడ్జెట్ కూర్పు కానీ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని అద్దపట్టు చూపించినట్టుగా ప్రజలు చూపిస్తూ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో పెడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. నిరంతరం దేశం కోసం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని, సంస్కరణల సారథి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, దర్పల్లి మండల అధ్యక్షుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి యూపీఏ గవర్నమెంట్లో 2004 నుండి 14 వరకు 10 సంవత్సరాలు ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. యూపీఏ గవర్నమెంట్లో పెద్దలు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మరి లీడర్ ఆఫ్ ద హౌస్ ఫ్లోర్లో పార్లమెంట్లో మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. మరి భారతదేశం
తీవ్ర ఆర్థిక ఏమంటారు అంటే సంక్షోభంలో ఉన్నప్పుడు మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు సంకీర్ణ ప్రభుత్వంలో. అప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గారు అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉండే, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసేవాడు. ఆయన ప్రతిభను గుర్తించి, ఆయన దేశభక్తిని గుర్తించి మరి ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి మరి ఆయన తీసుకొచ్చి ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేసినటువంటి ఘనత పివి నరసింహారావు గారిది. మీకు మన అందరూ కూడా తెలుసు. మొత్తం అప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి మనం ప్రైవేటైజేషన్ చేస్తూ మరి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, భారతదేశాన్ని గ్లోబలైజేషన్ విధానంలో పోతూ మరి భారతదేశాన్ని నూతన యుగం స్టార్ట్ అయింది. మరి సంక్షోభం నుండి బయటకు తీయాలంటే, మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని అంటే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రి చేసి మరి ఎన్నో ఏమంటారు ఈ రెవల్యూషనరీ తీర్మానాలు చేసినారు. అంటే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన తర్వాత భారతదేశము మరి విదేశాల నుండి ఇన్వెస్ట్మెంట్స్ రావడము, భారతదేశము ఒక అభివృద్ధి మళ్ళీ స్టార్ట్ కావడం మొదలైంది. తర్వాత మరి 2004లో ప్లాస్టిక్ ఎంత హానికరమో, అది పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తుందో మనందరికీ తెలిసిందే. మనం ప్లాస్టిక్ను ఎంత వద్దనుకున్నా మన జీవన వ్యవహారంలో ఒక భాగమైపోయింది. ప్లాస్టిక్ లేనిది ఏ పని జరగడం లేదు, అందుకే వినియోగించక తప్పడం లేదు. అన్నింటా అదే ఉంటూ నేను లేకుండా రోజు గడుస్తుందా మీకు అని సవాల్ విసురుతున్నట్టే ఉంటుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలనుకుంది నిహారిక రెడ్డి. ఆ ఆలోచనలోంచి పుట్టింది బయో క్యారీ బ్యాగ్. వాతావరణంలో కరిగిపోయి ఎవరికీ హాని కలగకుండా బయో క్యారీ బ్యాగ్ తయారు చేసేందుకు పూనుకుంది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బోర్గ్యాంలో అభిరామ్ బయోటెక్ పేరుతో బయో క్యారీ బ్యాగ్ తయారీ సంస్థను ప్రారంభించింది. అయితే తాను యూకేలో ఉన్న రోజుల్లో రోడ్లపైన అనేక క్యారీ బ్యాగ్లు పడేయటం, వాటిని రోడ్లపై ఉన్న ఆవులు, మూగజీవులు తిని తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయని, కొన్ని మూగజీవులు చనిపోయాయని వాటిని చూసి చలించిన తాను ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని, అందుకే మన తెలంగాణలో ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు బయో క్యారీ బ్యాగ్ తయారీ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో గల పాంగ్రా బోర్గంలో ప్రారంభించారని నిహారిక రెడ్డి అన్నారు. తమ కంపెనీలో చిన్న చిన్న హోటళ్లలో వాడే క్యారీ బ్యాగ్ల నుండి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్ల వరకు అన్ని తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ వాతావరణానికి హాని కలగని కరిగిపోయే బయో క్యారీ బ్యాగ్లను వాడాలని, మూగజీవులను కాపాడాలని, అలాగే ఈ క్యారీ బ్యాగ్ ద్వారా మన ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతామని, పొద్దున లేచి తాగే చాయ్ నుండి రాత్రి తినే భోజనం వరకు ప్లాస్టిక్తో ముడిపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజిత్ రెడ్డి, కేఆర్ రవీందర్ రెడ్డి, అమర్జిత్ రెడ్డిలు పాల్గొన్నారు. కవర్స్ అనేవి మార్కెట్లో స్టార్ట్ చేశాము. మన నిజామాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి ఎన్విరాన్మెంటల్కి కొంచెం ఏదో ఒకటి చేయాలి అని చెప్తూ అట్లీస్ట్ 1% సైడ్ అన్న ఈ క్యారీ బ్యాగ్స్ అనేవి యూజ్ చేద్దాము. ఇది కంప్లీట్గా కాంపోస్టబుల్ అవుతుంది. యానిమల్స్కి కూడా ఇప్పుడు మనం బయట చూస్తుంటే కౌస్ కానీ ఏమైనా కానీ వాటికి బల్జ్ అయిపోతున్నాయి టమ్మీస్. మెయిన్గా దానికోసం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఈ కవర్స్ వాడండి, చూడండి. ఇది మంచి కెపాసిటీ, అంటే 1 kgకి 1 kgకి వెయిట్ ఆగుతూ ఉంటుంది. మెయిన్గా నేను ఉండింది యూకేలో. సో ఒకసారి కంటేశ్వర్ టెంపుల్ సైడ్ అట్లా వెళ్తూ ఉంటే ఆవుల్ని చూశాను. సో అక్కడ ఆవు యొక్క ఏదైతే స్టమక్ ఉంటుందో మొత్తం బల్జ్ అయిపోయి ఉంటుంది. దానికి ఏంది అంటే జనరల్ ఒక ఫ్యామిలీలో ఉన్న ఆవుకి తేడా ఏంటి అని అంటే, ఈ ఆవు అనేది బయట క్యారీ బ్యాగ్స్ కానీ ఏది పడితే తింటూ ఉంటుంది. అది మొత్తం బల్జ్ అయిపోయి ఆ ప్లాస్టిక్ అనేది ఒక్కొక్కసారి ఆవు డెత్కి కూడా కాజ్ అయిపోతుంది. సో ఈ స్టార్చ్ బ్యాగ్స్ అనేవి తింటూ అంటే ఒకవేళ సడన్గా ఆవు తిన్నా కానీ అది కరిగిపోతుంది. దానిలో డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయి. అది కూడా అక్కడ కూడా ఇది మొత్తం కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోతుంది. ప్లాంట్స్ చెట్లలో ఎక్కడ ఉన్నా కానీ దానికి ఒక స్ట్రెంత్ లానే ఉంటుంది తప్ప ప్లాంట్ గ్రోత్ కానీ ఎన్విరాన్మెంట్కి మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది. సో కాస్ట్ చాలామంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీఎంగా పనిచేసిన ఆయన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించిన
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దేశ మాజీ ప్రధాని మృతి తీరని లోటని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఎంపీ అరవింద్ అన్నారు. రాజకీయ జీవితంలో ఆయన వ్యవహరించిన తీరు పార్టీలకు అతీతంగా ఎంతో ప్రశంసలు అందుకుందన్నారు. ఈ వేదికగా మన్మోహన్ సింగ్తో తన తండ్రి దిగిన ఫోటోలను పంచుకున్నారు. దేశంలో ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మరణం కలచివేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. భారతదేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా సవాళ్లను అవకాశాలుగా మార్చి ఆధునిక స్వావలంబన భారతదేశానికి డాక్టర్ సింగ్ పునాది వేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. భారతదేశం ఒక రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని, ఆయన సేవలు తరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆమె రాసుకొచ్చారు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేరింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. 1971లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే అన్నారు. ఇక అధికారం కోల్పోయాక కూడా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ఇక దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక సాంస్కృతిక వివక్ష తెలిసిన అతి కొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పూసగుచ్చినట్టు వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడు మన్మోహన్ సింగ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనలను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుకుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా కేసీఆర్కు మన్మోహన్ సింగ్కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్కు మన్మోహన్ సింగ్ సూచనలు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో పోలీసులు గంజాయి సప్లై చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 26న గురువారం నాడు సాయంత్రం 4 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ మరియు సిబ్బంది కొండూరు గిర్ని చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా భీమ్గల్ మండలం బడా భీమ్గల్కు చెందిన 3 వ్యక్తులు ఒరిగంట శ్రీనివాస్, జనార్దన్, చిత్తరి తరుణ్, భీమ్గల్ మండలానికి చెందిన 3 వ్యక్తులు ఒరిగంట శ్రీనివాస్, చిత్తరి తరుణ్ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారిని ఆపి సోదా చేయగా వారి దగ్గర 3 ప్యాకెట్లు 60 గ్రాముల గంజాయి దొరకడంతో అదుపులోకి తీసుకుని వారిని విచారించగా మెండోరా గ్రామానికి చెందిన కనక యశ్వంత్ దగ్గర కొనుగోలు చేసినట్లు చెప్పడంతో వారిని పెద్దవాల్గొడ్ గ్రామంలో పట్టుకోవడంతో వారి దగ్గర 250 గ్రాముల గాంజా స్వాధీనం చేసుకున్నట్లు, వారిపై కేసు నమోదు చేసి 4 నిందితులను రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సిఐ మల్లేష్, సిరికొండ ఎస్ఐ రామ్ వెల్లడించారు. 3 వ్యక్తులు హోండా షైన్ మోటార్ సైకిల్ నంబర్ TS16FG 3040 అనే వాహనంపై రాగా వాళ్లను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 20 గ్రాముల ప్యాకెట్లు కలిగిన 3 ప్యాకెట్లు మొత్తం 60 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్లను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమ్గల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య, బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే 2 వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో 250 గ్రాముల గంజాయి దొరికింది. మొత్తం 310 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ 2 వ్యక్తులు మరియు ఒక మైనర్, మొత్తం 4 వ్యక్తులు, ఒక మైనర్ అబ్బాయి పైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది. వీళ్ళ 4 మేజర్లను ఈరోజు
ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి జిల్లా ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవిత సంతాపం. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం. ఆయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఆర్మూర్లో పెరిగిన కోతుల బెడద, ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.